అందరికి నమస్కారం. మరి ఈనాటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 13వ వార్షికోత్సవం సందర్భంగా వారి మేధో పాఠవాన్ని ప్రదర్శించినటువంటి చిన్నారులకు, మధ్య వయస్కులకు, పెద్దవాళ్లకు మరి వారిని గుర్తింపు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి చింతపట్ల వెంకటాచారి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి టీవీ అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా నా మిత్రులు, అదేవిధంగా సహచరులు కేఎం కిరణ్ కుమార్ ఏసీపీ గారికి, అదేవిధంగా మన దాసరి రామ్ నందారెడ్డి గారికి, అదేవిధంగా చింతపట్ల సాయిబాబా గారికి, అదేవిధంగా రామ్దాస్ తేజావత్ ఏసీపీ గారికి, అదేవిధంగా గురుస్వామి గారికి, తర్వాత డాక్టర్ సానోలి సంగిశెట్టి సత్యనారాయణ గారికి, ముఖ్యంగా ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ తీసుకున్నటువంటి చిన్నారులకు, పెద్దలకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్నారులకు ఆశీస్సులు, పెద్దవాళ్లకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ఉపన్యాసంలో అశోక్ కుమార్ గారు చెప్పినట్లుగా మరి వ్యక్తులకు, అదేవిధంగా ప్రకృతికి సంబంధించి వారి వారి ప్రతిభని కనపరిచినటువంటి వ్యక్తులకు ఈ గిన్నిస్ రికార్డ్స్ 1955లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్గా, అదేవిధంగా మరి తెలుగు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇలాంటి అవార్డ్స్ ఇవ్వాలి, వారిని గుర్తింపేటట్లు చెయ్యాలి, సమాజంలో వారి యొక్క ప్రతిభ నలుగురికి తెలియాలి, వాళ్ళు మిగతా వాళ్లకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి తనకంటూ రికార్డ్స్ సృష్టించి మహాభారతము, రామాయణము, భాగవతము సంక్షిప్తంగా ఒక క్యూఆర్ కోడ్లో ప్రదర్శించి తాను ఒక 20 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థాపించి ఈరోజు తనకు మరి సమాజానికి ఆదర్శంగా ఉన్నటువంటి వెంకటాచారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. మరి వారి కృషి మరి ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా మరి తెలంగాణ రాష్ట్రంలో, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారి యొక్క ప్రతిభను గుర్తించి అది నలుగురికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి వారి యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి వారి సతీమణి గారికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వెంకటాచారి చేస్తున్నాడంటే డెఫినెట్గా కుటుంబ సహకారం ఉండాలి. ఆ కుటుంబ సహకారంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమం, సో దీనివల్ల ఆయనకి ఏమి రాదు. సో మరి ఒక ప్రతిభను అంటే ఒక ఔత్సాహికంగా తాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది తీసుకురావాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతో, ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఖర్చుతో కూడుకుంటున్నటువంటిది అయినప్పటికీ కూడా మరి మా అందరినీ కూడా ఇక్కడ వేదిక మీదకి పిలవడానికి ఆయన ఎంత శ్రమ తీసుకున్నాడో నాకు తెలుసు. బహుశా నా దగ్గరికి నాకు 10 సార్లు ఫోన్ చేసి ఉండొచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి ఆహ్వానించడం జరిగింది. అప్పుడే అనుకున్నాను తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళాలి. అసలు మరి ఇలాంటి కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహిస్తారు, ఎందుకు నిర్వహిస్తారు అని చెప్పి తెలుసుకోవడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా గర్వంగా ఉంది. సరే, మా వెంకటాచారి ఇలాంటి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో, యావత్ ప్రపంచంలో తీసుకెళ్ళడానికి నేను మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి ఇప్పటిదాకా ఒక చక్కటి ఇది పాట, సో దాన్ని వాళ్ళ యొక్క కార్యక్రమాల గురించి చాలా ఒక ప్లేబ్యాక్ సింగర్ చాలా చక్కగా దాన్ని పాడడం, అదేవిధంగా మేధస్సుని, మేధావుల్ని గుర్తించే విధంగా ఒక వెంకటాచారి సాహిత్య వేదికలాగా, ఒక క్షేత్రంలాగా తయారు చేశారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యంగా
ఆ పిల్లలు నలుగురు చాలా చక్కగా అభినయం చేశారు. అందుకొరకే సో కేవలము మనిషిని ఉత్సాహంగా ఉంచడం కొరకు కానీ, అదేవిధంగా చదువు పట్ల ఇంకా ఆసక్తి పెంచడం కొరకు కానీ ఎప్పుడు సాధ్యమవుతుందనంటే ఒక వ్యక్తి ఇతర కళల పట్ల మక్కువ చూపించినప్పుడు. ఇప్పటిదాకా చూసినప్పుడు చిన్నారులు భగవద్గీతలు 18 అధ్యాయాలు చాలా తక్కువ కాలంలో చదవడం, అదేవిధంగా కొన్ని దేశాల పేర్లు వాటి యొక్క క్యాపిటల్స్ చెప్పడము, అంతేకాకుండా ఒకరైతే మరి 5 భాషల్లో వెనక్కు రాసేసేటట్టుగా చేయడం అనేటువంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మేధస్సు అనేటువంటిది ఒకరి సొత్తు కాదు. కాబట్టి ఇది దాన్ని వెలికి తీయడానికి తల్లిదండ్రులుగా మన ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. ముఖ్యంగా ఆ చిన్నారులని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు నేను మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి బిడ్డల్ని కన్నటువంటి మీ జన్మలు ధన్యమని చెప్పేసి వాళ్ళని అదే రకంగా ప్రోత్సహిస్తూ ఇంకా చాలామందిని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా వెంకటాచారి గారి ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకా మున్ముందుకు వెళ్ళేసి 100 జయంతులు జరుపుకోవాలని చెప్పేసి వారి ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.